ప్రతి ఇంటికి దుకాణాలకు విద్యుత్ మీటర్లు ఉంటాయి. వాటి ద్వారానే వాడిన కరెంటును లెక్క కట్టి బిల్స్ వేస్తుంటారు. అయితే సాధారణంగా ఒక ఇంటికి చిన్న దుకాణాలకు మహా అయితే 500 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది కరెంటు బిల్లు. కానీ తాజాగా కోనసీమ జిల్లాలో ఓ చిరు వ్యాపారికి విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. కేవలం ఒక్క నెల కరెంటు బిల్లు ఏకంగా 3 లక్షలకు పైగా వచ్చింది. దాంతో అతను తల పట్టుకుంటున్నాడు. మలికిపురంలో యువకుమార్ అనే వ్యక్తి చిన్న గదిలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఈ దుకాణానికి ప్రతి నెల కరెంటు బిల్లు 700 రూపాయల వరకు వచ్చేది. కానీ జులై నెల కరెంటు బిల్లు ఇచ్చినప్పుడు అమౌంట్ను చూసి యువకుమార్ నోరెళ్లబెట్టాడు. ఏకంగా 3,38,000 రూపాయల బిల్లు ఆన్లైన్లో చూసి దిమ్మ తిరిగింది. ఏం చెయ్యాలో పాలుపోక అంత బిల్లు ఎందుకు వచ్చిందో అని అధికారులను నిలదీశాడు. ఉన్నదే చిన్న షాపు, ఎందుకు ఇంత కరెంటు బిల్లు వస్తుంది అని ప్రశ్నించాడు. అయితే అధికారులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారట. దాంతో అతను వారిని సంప్రదించే పనిలో పడ్డాడు. 4 ఏళ్లుగా రెడీమేడ్ షాప్ నిర్వహిస్తుంటే ఇలాంటి అనుభవం మొదటిసారిగా జరిగిందని, మరోసారి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా చూడాలని అతను కోరుతున్నాడు.